నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సయాటికా నొప్పి వేధిస్తోందా? ఒంట్లో జీవక్రియల వేగం పెరగాలంటే చెవిలో మోత తగ్గేదెలా? కళ్ళు పొడిబారుతున్నాయా? ఇంకా హెల్త్ టిప్. నడుము నొప్పి బాధ మనందరికీ అనుభవమే. అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంత బాధ కలుగుతూ ఉంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపులోకి నొప్పి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తుంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు ఎలాంటి వైద్యం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నడుములో తీవ్రమైన నొప్పి, నడవాలంటే గగనం, కాలు కదిపినా బాధ, వంగినా బాధ, లేచినా బాధ, నిమిషానికోసారి కరెంటు షాకు కొడుతున్నంత బాధ, భరించలేని బాధ, ఇవన్నీ సయాటికా బాధితుల్లో నిత్యం కనిపించే సమస్యలు. అసలు ఏమిటి సయాటికా నొప్పి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే సయాటికా నరం. శరీరంలోని అన్ని నరాల్లోకి ఇదే పొడవైన నరం సయాటికా నరం. వెన్ను నుంచి మొదలై పిరుదుల నుంచి పిక్కలకు, అక్కడ నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. సయాటిక్ నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న ఒత్తిడి ఎదురైనా అది మొత్తం నడుములోనూ కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది. మనకి ఏమన్నా నడుము నొప్పి వస్తే బ్యాక్ పెయిన్ ఉంటే అది స్పాండిలైటిస్ మూలంగా ఉంటుంది. ఆ స్పాండిలైటిస్ మూలంగా ఏమవుతుంది? నడుములో బోన్ అరగొచ్చు, డిస్క్ అరగొచ్చు. ఏది అరిగినా కానీ అక్కడ నరాలు ఉంటాయి నడుములో. ఆ నరాలు ఎక్కడికి పోతాయి? కాళ్ళకు పోతాయి, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. సో నడుములో నరం ప్రెస్ అయినప్పుడు ఆ నొప్పి మనకు కాలుకు మూవ్ అవుతుంది. అంటే నడుము నుంచి కాలు వరకు, పాదం వరకు మూవ్ అవుతుంటుంది ఆ నొప్పి, రేడియేటింగ్ పెయిన్. ఆ నొప్పిని మనం సయాటిక్ పెయిన్ అంటాం. కొన్ని మైల్డ్ కేసెస్లో వాళ్ళకి నడుము నొప్పి ఉంటుంది, దాంతోపాటు తొడల నొప్పి ఉండొచ్చు. అంటే పిర్రల వరకు రావచ్చు, ఒక కాలుకు రావచ్చు, రెండు కాళ్ళకు రావచ్చు. ఇన్ సివియర్ కేసెస్ వాళ్ళకి నొప్పి కాలు కింది వరకు, పాదం వరకు పోతుంది, టోస్ వరకు. నొప్పి నార్మల్గా బ్యాక్ నుంచి గ్లూటియల్ రీజన్, పిర్రల నుంచి, వెనకాల థై నుంచి కింది వరకు పోతుంటుంది. ఇన్ సివియర్ కేసెస్ ద పెయిన్ ఇస్ సో సివియర్ వాళ్ళు నడవలేని పరిస్థితి కానీ ఉంటుంది. అంటే అక్యూట్ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. నడుములో నరం సివియర్గా ప్రెస్ అయినప్పుడు వాళ్ళు వాకింగ్ ఆల్సో నడవం కష్టంగా ఉంటుంది. నడుము కొంచెం బెండ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ మసిల్ స్పాజమ్స్ అండ్ దే కెనాట్ టేక్ వాకింగ్ ఆల్సో అండ్ దే పెయిన్ డౌన్ ద లెగ్ కంటిన్యూగా ఉంటుంది. సయాటికా నొప్పికి చాలా కారణాలే ఉన్నాయి. అతిగా బరువులు మోయటం, వెన్నుపూసలు పక్కకు జరిగిపోవటం, వెన్నెముకలో ఏర్పడే కణతులు, వెన్నుకు బలమైన గాయాలు కావటం, వెన్నుపూసలు అరిగిపోవటం, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ హెర్నియా, వెన్నుపూసలకు, తుంటి ఎముకలకు టీబీ సోకటం, ఎముక సంబంధిత వ్యాధులు, కాల్షియం లోపం, దీర్ఘకాలిక మలబద్ధకం, అధిక బరువు, అడ్డదిడ్డంగా వంగినా లేచినా గంటల కొద్దీ కూర్చుని ఉండటం, ఎక్కువగా నిలబడటం, ఇవన్నీ సయాటికా నరాన్ని ఒత్తిడికి గురిచేసేవేనని చెబుతారు నిపుణులు. సయాటికా నరం ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఇది ఉన్నంత మేర నొప్పిగా ఉంటుంది. సయాటికా నొప్పి సాధారణంగా వెన్నుముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పి రావటం, నడిచినప్పుడు నొప్పి రావటం, కాళ్లలో సూదులతో గుచ్చినట్లు చిమచిమలాడటం, కండరాలు పట్టు కోల్పోవటం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు సయాటికా తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. మనకు సయాటికా పెయిన్ చాలా కామన్ అండి. బట్ మోస్ట్ పేషెంట్స్ మనకు సయాటికా పెయిన్ వచ్చేది ఇనిషియలీ బ్యాక్ పెయిన్తో వస్తారు. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఓన్లీ మనం ఒక 3-4 వీక్స్ మందులు ఇవ్వచ్చు. 4 వీక్స్ తర్వాత కానీ బ్యాక్ పెయిన్ ఉంటే మనం ఎక్స్రేస్ తీయాలి. సయాటికా పెయిన్ స్లైట్లీ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ. అంటే నడుము నుంచి కాలు వరకు నరం లాగినప్పుడు మనం ఇనిషియలీ అయితే ఎక్స్రే తీసుకోవాలా. ఒక 1 వీక్ 10 డేస్ మందులు అవన్నీ ఇవ్వచ్చు. బట్ దీంతో తగ్గకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం పడుతుంది. ఇనిషియల్ స్టేజ్లోనే సయాటికా పెయిన్తో వచ్చినప్పుడు నర్వ్ సివియర్ సిమ్టమ్స్ ఉండి, మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే, నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు, కాళ్ళలో స్పర్శ తక్కువ ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో మనం ఎర్లీగా ఎంఆర్ఐ చేసేదే బెటర్. సో ఎంఆర్ఐ అండ్ ఎక్స్రే అది బేసిక్ ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత ఇంకేం అవసరం పడదు. సయాటికా నరం మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు వెన్ను, నడుముకు సంబంధించి స్థానికంగా అనేక రకాలుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మునివేళ్ల మీద నడవటం, మడమల మీద నడవటం, సుఖాసనం భంగిమ నుంచి లేచి నిలబడటం, వెల్లికిలా పడుకుని ఒక కాలును తిన్నగా గాలిలోకి
90 డిగ్రీల వరకు లేపడం ఇలాంటివి చేయమని చెప్పి కాలులోని నరాల పనితీరును అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ భంగిమలతో నొప్పి తీవ్రతరమైతే సయాటికా నొప్పి అని అనుమానించాలి. నొప్పి 4 వారాలకు మించి కొనసాగుతున్నప్పుడు ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ పద్ధతులు అవసరమవుతాయి. సో సయాటికా పెయిన్ చాలా కామన్ అండి. బట్ దీనికి మనం ట్రీట్మెంట్ గురించి వేరియస్ స్టేజెస్ బట్టి మనం ట్రీట్ చేయాలి. ఇనిషియల్ స్టేజ్ మనకు సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ 1 వీక్ 10 డేస్ వరకు మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే బెడ్ రెస్ట్ తీసుకొని ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకొని ఫర్ 3 to 4 days, దాని తర్వాత అవసరం పడితే నడుము బెల్ట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని సిమ్టమ్స్ తగ్గుతాయి. అండర్స్టాండ్ ద మోస్ట్ కామన్ అండ్ ద మోస్ట్ మనకు అన్నిటికన్నా ట్రబుల్ వచ్చే ప్రాబ్లమ్ సయాటికాలో సిట్టింగ్ పోస్చర్ అండి. మనం రాంగ్ సిట్టింగ్ పోస్చర్ చేసుకున్నప్పుడు, వంగి కూర్చున్నప్పుడు, బ్యాడ్ పోస్చర్, నడుము మీద పోస్చర్ మెయింటైన్ చేయకపోతే డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ బయటికి వస్తుంది. సో మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బ్యాక్ పోస్చర్ అండ్ కరెక్షన్ ఆఫ్ ద పోస్చర్. వంగే పనులు, బరువులు ఎత్తేది చేయకూడదు. నడుముకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాలా. ఇవన్నీ మనము మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో వీ కెన్ అట్లీస్ట్ వెయిట్ ఫర్ 6 weeks బిఫోర్ వీ డూ ఎనీథింగ్ ఎల్స్. 6 weeksలో నొప్పులు తగ్గకపోతే అప్పుడు 4 to 6 weeks గ్యాప్లో ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది, ఎక్స్రే చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనం నడుముకి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఏమవుతుందంటే మనం నార్మల్గా సయాటిక్ పెయిన్స్లో 15 years బ్యాక్ అందరికీ పెయిన్స్, కొంతమంది పెయిన్స్ తగ్గకపోతే స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్ ఇచ్చేది. ఆ ట్యాబ్లెట్స్ మనకు బాడీలో అంతా పోతుంది. కానీ ఈ కేసెస్లో ఏం చేయాలంటే మనం ట్యాబ్లెట్స్ అవసరం లేదు. కొత్తగా ఏం చేస్తున్నామంటే వి గివ్ రూట్ బ్లాక్స్. ఎనస్థెటిస్ట్ ఆర్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ వాళ్ళు స్పెషలైజ్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఎక్కడ మనకు నరం అక్కడ ప్రెస్ అవుతున్నదో అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి, ఆ ఇంజెక్షన్ సింపుల్ ప్రొసీజర్, ఒక 2 hours హాస్పిటల్లో చేయించుకొని వెళ్ళిపోవచ్చు. మందు అవసరం లేదు, ఏమీ లేదు. ఇంజెక్షన్ ఇచ్చి ఆ పెయిన్ మనం కంట్రోల్ చేయవచ్చు. సో స్టెరాయిడ్ అక్కడ ఇచ్చినప్పుడు ఆ డిస్క్, ఆ ఇన్ఫ్లమేషన్, ఆ నర్వ్ చుట్టూ తగ్గుతుంది అండ్ పెయిన్ రికవరీ బెటర్ ఉంటుంది. కొంతమందికి నర్వ్ డెఫిసిట్ ఉంటుంది, అంటే కాళ్ళు వీక్నెస్ ఉంటుంది, నర్వ్ వీక్నెస్ ఉంటుంది అండ్ సెన్సేషన్ వీక్నెస్, అంటే స్పర్శ తక్కువ ఉంటుంది ఆ కాళ్ళు. అలాంటి వాళ్ళకు మనం అర్జెంటుగా ఎంఆర్ఐ చేసేసి డిస్క్ బల్జ్ మనకు సిమ్టమ్స్తో కోరిలేట్ అవుతుంటే మైక్రో డిస్కెక్టమీ ఆర్ ఓపెన్ డిస్కెక్టమీ, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ద డాక్టర్ మనకు ఎండోస్కోపిక్ ఆర్ ఓపెన్ సర్జరీ చేసుకునేది బెటర్. సయాటికా నొప్పితో వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా స్పాంజీ లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో సరైన స్థితిలో కూర్చోవాలి. అసంబద్ధ భంగిమలలో కూర్చోవటం మానుకోవాలి. సయాటికా నొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి. సయాటికా నొప్పి రాకుండా ఉండటానికి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయాలి. స్థూలకాయం ఉన్నవారు వెంటనే బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి. ఈ జాగ్రత్తలు సయాటికా నొప్పిని చాలా వరకు తగ్గిస్తాయి. సయాటికా నొప్పి వేధిస్తున్నప్పుడు సకాలంలో వైద్య సాయం తీసుకోవాలి. వ్యాయామాలు, ఫిజియోథెరపీ, అవసరమైతే సర్జరీ చేయడం ద్వారా సయాటికా నరంపై ఒత్తిడిని తొలగిస్తారు. నరంపై ఒత్తిడి తొలగిపోతే సయాటికా బాధలు కూడా తగ్గిపోతాయి. వయసులో ఉన్నప్పుడు మన ఒంట్లో జీవక్రియలన్నీ బాగా చురుకుగా, వేగంగా జరుగుతూ ఉంటాయి. వయసు పైబడుతున్న కొద్దీ, జబ్బుల తాకిడి పెరుగుతున్న కొద్దీ జీవక్రియల వేగం నెమ్మదిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బరువు కూడా అదుపు తప్పుతుంది. అధిక బరువు, స్థూలకాయం సమస్యలుగా మారతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒంట్లో జీవక్రియల వేగం పెరిగేలా చూసుకుంటే మన శరీర బరువును అదుపులో చక్కగా ఉంచుకోవచ్చు. బరువు తగ్గడానికి వీలుగా ఒంట్లో జీవక్రియల వేగాన్ని పెంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దృఢమైన కండరాలు మన శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా కండల్ని పెంచే వ్యాయామాల్ని ప్రతినిత్యం సాధన చెయ్యాలి. ఏరోబిక్ వ్యాయామాలు జీవక్రియల వేగాన్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. రోజుకు 1000 క్యాలరీల కన్నా తక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటే జీవక్రియల వేగము నెమ్మదిస్తుంది. శరీర అవసరాల నిమిత్తం రోజుకు కనీసం 2000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంలో నీటి మోతాదు తగ్గినా జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. ఎండలు మండిపోయే వేసవిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కాబట్టి దప్పిక వేసినా వేయకున్నా రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజుకో కప్పు కాఫీ తాగడమూ మంచిదే.
కాఫీకి మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో సైతం తేలింది. కారం, మసాలాల్లోని రసాయనాలకు మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉంది. రోజు కాకపోయినా తరచూ కారం, మసాలాల్ని తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదే. ప్రోటీన్లను జీర్ణం చేసుకునేటప్పుడు మన శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కాబట్టి ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా రోజు మొత్తంలో 4-5 సార్లు దఫదఫాలుగా తీసుకోవాలి. దీంతో రోజంతా క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతాయి. మనలో జీవక్రియల వేగమూ పెరుగుతుంది. చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ బాధను, వేదనను మాటల్లో చెప్పలేం. అనుభవించే వారికే ఆ నరకం తెలుస్తుంది. మనలో కొంతమందికి చెవి లోపల గంట కొడుతున్నట్లుగా, దూరంగా రైలు వెళుతున్నట్లుగా, ఎక్కడో బోరుబావి తవ్వుతున్నట్లుగా రకరకాల శబ్దాలు అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, చివరికి రాత్రి పడుకున్నప్పుడు సైతం చెవుల్లో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టినిటస్గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవిలో మోతకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెవులో వచ్చే హోరుని టినిటస్ అంటారండి. ఈ చెవులో హోర్ అనేది మన బయట చెవు నుంచి లోపలి చెవి దాకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రావచ్చండి. బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా కూడా రావచ్చు, సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అయినా కూడా రావచ్చు అన్నమాట. బేసిక్గా ఏంటంటే మనకి సౌండ్ అంతా బాగుందనుకోండి, చెవి నార్మల్గా ఉందనుకోండి, మన చెవులో ఈ వచ్చే సౌండ్లు ఏమవుతాయి అంటే బయట నుంచి వచ్చే సౌండ్ తోటి సప్రెస్ అవుతుంటుంది అనమాట. సాధారణంగా బయట చెవులో ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేసేవానండి. మనం చూసినట్టయితే చెవులో వ్యాక్స్ ఏదన్నా అబ్స్ట్రక్షన్, కాటన్ బాల్ ఏదైనా ఒక్కోసారి మర్చిపోయినా కూడా చెవులో గుయ్యమని సౌండ్ వస్తుంటుంది అనమాట. ఈ టినిటస్ని మనం ఈజీగా తీసేయచ్చండి. ఒక్కసారి మీరు ఆ చెవులో ఉన్న గుబిల్ని తీసేసినా, ఆ చెవులో ఉన్న కాటన్ బాల్ ఏదైనా అబ్స్ట్రక్షన్ని తీసేసినా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసినా కూడా మీకు ఈ సౌండ్ పోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మిడిల్ ఇయర్ నుంచి వచ్చే టినిటస్ అండి. చెవు గోపుకు రంధ్రం పట్టడం వల్ల కానీ, ఆ చెవు గోపు పక్కన ఉన్న బోన్ ఇన్ఫెక్షన్ కావటం వల్ల కానీ వస్తుంటుంది అనమాట. చాలామందికి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫోన్లు వాడటం అండి. హెడ్సెట్లు, బ్లూటూత్లు, ఈ ఫోన్ వాడటం వల్ల చాలామందికి ఇప్పుడు వినికిడి తగ్గటం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, చెవి పక్కన నొప్పిగా ఉంటుంది అనమాట. ఒకవేళ అలా ఉన్నట్టయితే ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ ఆపేయాలండి. బేసిక్గా ఏంటంటే మనం కంటిన్యూస్గా సౌండ్కి ఎక్స్పోజ్ కావటం వలన ఒకటేంటంటే డైరెక్ట్గా సౌండ్ మన సెల్స్ని డ్యామేజ్ చేయొచ్చు, లేదంటే రెండోది ఆ బ్లడ్ వెజల్స్, ఆ స్మాల్ ఎండ్ వెజల్స్ అంటాం, దాని మీద ఇరిటేట్ చేసి దాన్ని స్పాజంలో పంపి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇనీషియల్గా ఏంటంటే ఎక్కువగా బ్లడ్ వెజల్ స్పాజం వల్ల వస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఆ చెవిలో ఫోన్లు వాడటం ఆపేసి దాంతోపాటు ఈ హెడ్సెట్ కానీ బ్లూటూత్ కానీ ఏం వాడినట్టయితే మళ్ళీ వెజల్స్ డైలేట్ అయిపోయి యూజువల్గా హీరింగ్ మళ్ళీ కంబ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది, చెవులో సౌండ్ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవుల్లో శబ్దాలకు కారణాలను సరిగ్గా గుర్తించగలిగితే చాలు. టినిటస్ సమస్యను మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు. మందులు, సర్జరీలతో కూడా ఫలితం లేనప్పుడు మాత్రం శబ్దాలను అధిగమించేందుకు టినిటస్ మాస్కర్స్ వంటి పరికరాల సాయం అవసరమవుతుంది. ఇవాళ మనం తెల్లారు లేవగానే మొబైల్ని చేతుల్లోకి తీసుకుంటున్నాం. ఇంట్లో, ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ తెరలకు మన కళ్ళను అప్పగించి పనిచేస్తున్నాము. కాస్త వీలు చిక్కితే టీవీ చూడడంలో నిమగ్నమవుతున్నాము. ప్రయాణాల్లో ట్యాబ్లు, ఫోన్ల మీదే గడిపేస్తున్నాము. ఫలితంగా ఇవాళ మన కళ్లకు సమస్యల తాకిడి పెరుగుతోంది. గంటల తరబడి ఫోన్ మీద, కంప్యూటర్ మీద గడపడం వల్ల కంట్లోని తేమ ఆవిరైపోతోంది. దీంతో కళ్ళు పొడిబారడం అనే సమస్య పెరుగుతోంది. డ్రై ఐస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు పొడిబారడం అంటే ఏంటి? డ్రై ఐ మా భాషలో కెరటో కంజంక్టివైటిస్ అంటాం. కెరటో అంటే కార్నియా అని నల్లగుడ్డు, కంజంక్టివ్ అంటే దాని పక్క భాగము, పొడిబారడాన్ని కెరటో కంజంక్టివైటిస్ సిక్కా అంటాం. ఈ కెరటో కంజంక్టివ్ సిక్కా ఆర్ డ్రై ఐ సిండ్రోమ్ ఇవన్నీ కూడా సేమ్. వీళ్ళందరిలో ఏమి అంటే కన్ను పొడిబారి ఉంటాయి. కళ్ళు ఎందుకు పొడిబారుతాయి? ఈ ముప్పు ఎవరికి ఎక్కువ? ఈ కన్ను రెప్పలు పైకింది ఆడించేటప్పుడు దానికి లూబ్రికేషన్ లేకపోతే ఏమవుతుందంటే రాసుకోవడం జరుగుతుంటుంది. ఈ టీయర్స్లో 3 రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. సో యాక్వస్ కాంపోనెంట్ అంటే నీరు అని.
మ్యూకస్ కాంపనెంట్ అంటే కొంచెం బంకగా లూబ్రికేషన్ ఉండేదాన్ని మ్యూకస్ కాంపనెంట్ అంటాం. లాస్ట్ది లిపిడ్ కాంపనెంట్ ఆయిల్ కాంపనెంట్ ఉంటుంది. ఈ 3 దాంట్లో కూడా 3 రకాల గ్రంథులు ఉంటాయి. సో ఈ లాక్రిమల్ గ్లాండ్, యాక్సెసరీ లాక్రిమల్ గ్లాండ్ అనేటివి యాక్రస్ ప్రొడక్షన్ వస్తాయి. ఈ గ్లాబ్లెట్ సెల్స్ అనేటివి మ్యూసినస్ సెక్రేషన్ వస్తుంది. తర్వాత మెబోమియన్ గ్లాండ్స్ అనేటివి రెప్పల్లో ఉంటాయి. ఈ మెబోమియన్ గ్లాండ్ ఆయిలీ సెక్రేషన్ ఇస్తుంటాయి. సో ఈ 3 లేయర్స్ ఉంటేనే ఈ టియర్ ఫిల్మ్ స్టేబుల్గా ఉంటుంది. ఈ గ్లాండ్స్ అన్నీ కూడా సరిగా పనిచేస్తున్నా కూడా కొంతమందిలో డ్రై అయ్యి ఎందుకు వస్తుందంటే ఎవాపరేషన్. ఉన్న టీయర్స్ త్వరగా ఎవాపరేట్ అవుతుండే. ఫర్ ఎగ్జాంపుల్ గాడుపు తిరిగేవాళ్ళు అనుకోండి, వేడి దగ్గర కూర్చుండే వాళ్ళు అనుకోండి, ఫర్నెస్లో చేసేవాళ్ళు కానీ, గంటలు కంప్యూటర్ మీద కూర్చుండే వాళ్ళకి కానీ అంతా హెల్తీగానే ఉంటుంది. కానీ డ్రై అయ్యి ఎందుకు వస్తుందంటే కళ్ళల్లో ఉన్న నీరు త్వరగా ఎవాపరేట్ అవుతుంటుంది. సో కాబట్టి ఈ డ్రై ఐ అనేది 2 రకాలు. సో ఒకటేమి అంటే డిఫిషియంట్ డ్రై ఐ అంటే ఏమని టియర్ ప్రొడక్షన్ డిఫిషియన్సీ ఉంటుంది, దాన్ని డిఫిషియన్స్ డ్రై ఐ అంటారు. రెండోది ఎక్సెసివ్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉండే దానివల్ల కూడా డ్రై ఐ ఉంటుంది. గ్లాబ్లెట్ సెల్ డిసీజ్ టిపికల్గా ఎవరికి వస్తుందంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ, లాంగ్ టర్మ్గా కంజంక్టివల్ ఇన్ఫెక్షన్ రావడము, లేదు డిఫ్థిరిటిక్ కంజంక్టివైటిస్, అడినోవైరల్ కంజంక్టివైటిస్, ఫెంఫిగాయిడ్, వీళ్ళందరికీ కూడా గ్లాబ్లెట్ సెల్ యొక్క పాపులేషన్ తగ్గిపోయి ఆ మ్యూసిన్ తగ్గిపోయిన దానివల్ల కూడా కంటిది డ్రై అయి వస్తుంది. కాకపోతే లాక్రిమల్ గ్లాండ్ అని ఒకటి ఉంది, దానికి కింద యాక్సెసరీ లాక్రిమల్ గ్లాండ్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు వస్తాయంటే కంటి యొక్క కార్నియా యొక్క సెన్సేషన్స్ నార్మల్ ఉన్నప్పుడు డ్రై అయిపోతుంది అన్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ కార్నియల్ సెన్సేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఎగ్జాంపుల్ కొత్తగా లేజర్ చేసుకున్న వాళ్ళకు ఆ సెన్సేషన్ తక్కువ ఉంటుంది, కొన్ని కార్నియా జబ్బుల వల్ల కూడా సెన్సేషన్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు రెప్ప కొట్టడం తగ్గిపోవడము, తర్వాత స్టిములస్ తగ్గిపోవడం ఉండి ఈ యాక్వస్ సెక్రేషన్ తగ్గిపోయినప్పుడు ఈ డ్రై అయి వస్తూ ఉంటుంది. పొడిబారిన కళ్ళల్లో ఎలాంటి సమస్యలుంటాయి? ఈ టియర్ ఫిల్మ్ సరిగా లేకన్నా, టియర్ ఫిల్మ్ బ్రేక్ అయినా కూడా ఈ చూపు అస్పష్టంగా ఉండడము, ఇరిటేషన్ ఒత్తుకున్నట్లు ఉండడము, ఇచ్చింగ్ దురద రావడము, కన్ను ఎరుపు బావడము, కొంతమందిలో వాటరీగా ఉండడము, కొంతమందిలో మార్నింగ్ డిశ్చార్జ్ రావడము జరుగుతుంటుంది. సో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ డ్రై ఐ అంటే, డ్రై ఐ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే మైల్డ్ హెడేకు, రెడ్ ఐ, ఇరిటేషను, ఇచ్చింగు, డిశ్చార్జి, అస్పష్టంగా కనపడడం, బ్లర్డ్ విజన్, ఇవన్నీ కూడా డ్రై ఐ సిండ్రోమ్ అంటాం. పొడిబారిన కళ్ళకు చికిత్స ఏంటి? మైల్డ్ డ్రై ఐ అయితే ఆర్టిఫిషియల్ టీయర్స్ అని ఉన్నాయి. ఆర్టిఫిషియల్ టీయర్స్ అనే డ్రాప్స్, చుక్కలు, లూబ్రికెంట్ అంటాం దీన్ని. ఈ లూబ్రికెంట్ డ్రాప్స్ ఇస్తేనే వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. ఈ లూబ్రికెంట్ డోసేజ్ కూడా సివియరిటీని బట్టి, మైల్డ్ ఉంటే 4-5 times a day వేసేస్తే సరిపోతుంది. మోడరేట్ ఉంటే దాన్ని ఇంకా పెంచాల్సి వస్తుంది. ఇది కాకుండా ఈ క్రానిసిటీ వల్ల, ఎక్కువ రోజులు ఉండే దానివల్ల, ఇరిటేషన్ ఎక్కువైన దానివల్ల ఈ లూబ్రికెంట్ ట్రీట్మెంటే కాకుండా అడిషనల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని వాడుకోవాలి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్లో పవర్ఫుల్ ఏదంటే స్టీరాయిడ్స్. ఈ స్టీరాయిడ్ డ్రాప్స్ వాడితే ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది, కానీ ఎక్కువ రోజులు స్టీరాయిడ్ వాడడం తప్పు. సో స్టెరాయిడ్ ఎప్పుడు వాడినా కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఎందుకు? దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే గ్లాకోమా, క్యాటరాక్ట్, సమ్టైమ్స్ కార్నియా మీద అల్సర్ కూడా రావచ్చు. సో ఎందుకంటే ఈ డ్రైనెస్ వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఎందుకు? ఈ టియర్ దాంట్లో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంటుందంటే రోజు ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఎవరికైతే డ్రై అయి ఉందో వాళ్ళకి లైసోజైమ్ ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ, కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొంతమందిలో ఈ డ్రై ఐ వల్ల కార్నియా స్కార్సు, కార్నియల్ అల్సర్సు, కన్ను చూడా పోగొట్టుకోవడం కూడా చూసాం. అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ డ్రాప్స్ వాడుకోవాలి, ఈ స్టిరాయిడ్ అనేది. నెక్స్ట్ అనేది సైక్లోస్పోరిన్ అనే ఉన్నాయి. ఈ సైక్లోస్పోరిన్ డ్రాప్స్ కూడా ఈ ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సో ఈ సైక్లోస్పోరిన్ వల్ల కూడా ఈ పేషెంట్స్ బాగా బెనిఫిట్ అయినారు. సో కాకపోతే ఇది కొద్దిగా ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉండాలి. ప్రొలాంగ్డ్ యూసేజ్ అంటే 3 months నుంచి 6 months, ఇంకా కొంతమందిలో 1 year కూడా వాడాలి. ఈ సైక్లోస్పోరిన్ వల్ల కూడా ఈ డ్రై ఐ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తీసేస్తూ ఉంటుంది. డ్రై ఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమేమి చేయాలా అంటే, ఉన్న టీయర్స్ని కానీ, ఉన్న మెడిసిన్ కానీ నార్మల్గా కంట్లో వేస్తే ఏమవుతుందంటే ముక్కులోకి వెళ్తుంటుంది.
సో ఇక్కడ ఒక డక్ట్ ఉంటుంది, కంటిలో నుంచి ముక్కులోకి డక్ట్ ఉంటుంది, డక్ట్ ద్వారా ముక్కులోకి పోతాయి కాబట్టి ఆ డక్ట్ను బ్లాక్ చేయొచ్చు. ఈ బ్లాక్ చేసే దాంట్లో పంక్టమ్ ప్లగ్స్ అంటాం. ఈ ప్లగ్ చేసే దానివల్ల ఈ టీయర్స్ కంట్లోనే ఉండిపోయి ఈ డ్రై అయి రాకుండా వేసే మెడిసిన్ కానీ ప్రొడ్యూస్ చేసే టీయర్ కానీ ఎక్కువ శాతం కంట్లోనే నిలబడుతుంది. సో పంక్టమ్ ప్లగ్స్ అనేది సివియర్ డ్రై ఐకి చేస్తుంటాం. ఇంకా కొంతమందికి ఈ మామూలు టీయర్స్ పనిచేయనప్పుడు పేషెంట్ యొక్క సీరం అంటే బ్లడ్లో ఒక భాగం, సో ఆటోలాగా సీరం అంటారు. బ్లడ్లో ఒక భాగాన్ని తీసుకొని దాని కంటిలో వదిలితే కొద్ది రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ 1 month అలాగా ట్రీట్మెంట్ ఇస్తే ఇది రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్నే ఆటోలాగా సీరం డ్రాప్స్ కూడా మనం వాడుతుంటాం. ఇంకా బ్యాడ్గా ఉండే వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ పెదవుల్లో ఉండే మెంబ్రెయిన్ మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాం. ఈ పెదవులు తడి ఉండేదానికి గ్లాండ్స్ ఉన్నాయి. ఈ గ్లాండ్స్ ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ తీసుకెళ్ళి కంటిలో అమర్చుతారు. సో దీన్నే మ్యూకస్ మెంబ్రెయిన్ గ్రాఫ్ట్స్ అంటాం. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ గ్రాఫ్ట్స్ వల్ల కూడా మనము మళ్ళీ టీయర్స్ ప్రొడక్షన్ తీసుకురావచ్చు. రొమటాయిడ్ ఆర్థరైటిస్, కొలాజన్ డిసీజెస్ ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ బాగా ఇస్తే డ్రై అయ్యి ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కొన్ని మెడిసిన్స్ సెక్రిషన్ ఇంప్రూవ్ చేసేదానికి కూడా ఉన్నాయి. దానివల్ల కూడా టీయర్ సెక్రిషన్ పెంచితే వాళ్ళకి కొంత ఇంప్రూవ్ ఉంటుంది. మొబైల్ చూస్తున్నప్పుడు, కంప్యూటర్పై పని చేస్తున్నప్పుడు, టీవీని చూస్తున్నప్పుడు కళ్ళు అలసిపోకుండా చూసుకోవాలి. బయటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫోన్లు, కంప్యూటర్లలో వెలుతురును తగ్గించుకోవాలి. వాటిపై ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు కళ్ళు పొడిబారడాన్ని నివారిస్తాయి. చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను నీటితో సాదండి. వచ్చిన గంధాన్ని కణతలకు పట్టించండి. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.